నీవేనా శివుడా యేసయ్యా 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 యేసయ్యా
ఈ లోకాల నరావతారణగా ఎత్తించి ప్రభా మా అందరికీ రక్షణ భాగ్యాన్ని నీవు అనుగ్రహించి పాపముల నుంచి మమ్మల్ని అందరినీ కూడా విడిపించడానికి మా అందరి కోసం ప్రాణత్యాగం చేసి మరణం నుండి మరణాన్ని జయించి తిరిగి లేచి ఆరోహణమై సజీవుడమై తండ్రి కుడి చేతి వైపున కూర్చుండి మా కొరకు నిరంతరము విజ్ఞాపనం చేస్తున్నటువంటి మా గొప్ప దేవ, మా ప్రియమైన యేసు ప్రభువు మా రక్షక, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఆప్తులు మమ్మలను విడిచిపెట్టిన ఎన్నో ఇబ్బందులతోటి మేము నాయన మరి మా జీవితాలను మేము నడిపిస్తూ ఉన్నప్పటికీ కూడా, కొండలలో లోయలలో పడి మేము వెళుతున్నప్పటికీ కూడా ప్రభా మమ్మల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూ, మమ్మల్ని సంరక్షిస్తూ, మమ్మల్ని నడిపిస్తూ, మమ్మల్ని విడిపిస్తూ నీ కృపచేత కాపాడుతున్న దేవా నీకు వందనాలు. ఇదిగో తండ్రి, నీ ప్రియబిడ్డలమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా ఈ 2021వ సంవత్సరపు కాలమంతటిలో మమ్మల్ని కాపాడి ఈ సంవత్సరంలోని చివరి ఆదివారములకు మమ్మల్ని నడిపించి ప్రభు ఈ విధముగా నీ మందిర ఆవరణంలో మేము చేరి ప్రభు నిన్ను కీర్తనలతో స్తుతించుకొని, పాటలతో నిన్ను ఆరాధించుకొని, నిన్ను మహిమపరుచుకొని ఈ యొక్క వాక్య ధ్యానం చేసుకుంటూ నీవు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు. ఇచ్చేసిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. రాలేకపోయిన బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. ఎందు నిమిత్తమై రాలేకపోయి ఉన్నారో మాకైతే తెలియదు, కానీ ప్రభా నీ చిత్తమైతే మరి యొక్క పరిశుద్ధ దినాన్ని ప్రభా నీ బిడ్డలందరితో కలిసి నిన్ను స్తుతించుకొని, ఆరాధించుకొని, నేను మహిమపరుచుకొని భాగ్యాన్ని సాధించండి. మార్గ మధ్యంలో ఎవరైనా బిడ్డలు ఉన్నట్లయితే ప్రభా ఆ బిడ్డలందరినీ కూడా ప్రభా నీ సధ్యానంలోకి నడిపించమని, నీ యొక్క వాక్య ధ్యానంలో వారిని పాలపోకలు పొందే విధంగా చేయమని, వారి యొక్క విజ్ఞాపనలు నీ పాదముల చెంత సమర్పించుకునే అవకాశం వారికి త్వరగా కల్పించమని వేడుకుంటున్నాను. అయినా ఇదిగో ప్రభా నీ యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న నీ ప్రియ సంఘమైనటువంటి హౌస్ ఆఫ్ ప్రేయర్ సంఘాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. సంఘ బిడ్డలందరినీ నీవు కాచి కాపాడి సంరక్షించి నిన్నటి దినాల ప్రభా నీ యొక్క క్రిస్మస్ దినాల ప్రభా నీ యొక్క ఆరాధనలో నీ జన్మదినాన్ని పురస్కరించుకొని అనేక మంది బిడ్డలు ఇక్కడ కూడుకొని నేను నాయన మరి మహిమపరచుకొని ధన్యతలు ఇచ్చావు. వందనాలు. ఈ దినాన్ని కూడా తిరిగి చేర్చినందుకు వందనాలు. ఈ సంఘం ద్వారా నేను జరిపిస్తున్న కార్యాలను బట్టి, కార్యక్రమాలను బట్టి వందనాలు. అయినా ఈ సంఘ బాధ్యతలు వస్తున్నటువంటి నీ యొక్క విదాసురాలు శ్రీమతి మేరీ జాన్ పరమ గారిని బట్టి, నాయన మరి వారి కుమారుడు నాయన మరి పాస్టర్ జాన్ మోరే గారిని బట్టి నీకు వందనాలు ఆచరించుకుంటున్నాను. ఆ బిడ్డలు ప్రభావ చేత నీవు నడిపించమని, నీ దీవెనల ఆశీర్వాదముల చేత బలపరచుమని, చక్కనైనటువంటి జ్ఞానములు వారికి అనుగ్రహించి సరైనటువంటి సమయంలో ఏ సమయంలో ఎటువంటి నిర్ణయం తీసుకొని ఈ సంఘ కార్యక్రమాలు జరిపించాలో వారికి తెలియజేసి నీవే వారికి తోడుగా ఉండి ఆదరించమని వేడుకొంచున్నాం. వారిని నడిపించమని వేడుకొంచున్నాం. వారి యొక్క ప్రయత్నములన్నిటికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు ఉండి వెన్నట్టు ఉండి నడిపిస్తున్నటువంటి సంఘ పెద్దలను బట్టి, సంఘ బిడ్డలందరిని బట్టి, వారికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి కుటుంబ సభ్యులను బట్టి వారు ఆచరించుకుంటున్నాము. గొప్ప పరిచర్యలో ప్రభా దీనుడు భాగ్యులను ఏమాత్రము ఎన్నికలైనటువంటి పాపినైనటువంటి నన్ను నీకు చేసుకొని ప్రభావ ఇక్కడ నిలబెట్టుకుని వీళ్ళందరితో కలిసి ప్రార్థించేటువంటి ధన్యతను, వాక్యాన్ని ధ్యానించేటువంటి ధన్యతను నీ మనకు అనుగ్రహించినటువంటి నేను కాదు ప్రభావ మాట్లాడి నీ వేదాల ద్వారా మాట్లాడమని, నాలోని మాటలు మాట్లాడుతుంటే ధ్యానం దృష్టికి అంగీకారంగా చేసుకుని నీవే మహిమ కలుగా పాల్గొనుకోను క్రీస్తు వారి నామంలో మాట్లాడుతున్నాము. దయచేసి కూర్చుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ గాడ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీకు అందరికీ ప్రభు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి మనమందరం కూడా నిన్నటి దినాన చక్కగా మరి క్రిస్మస్ ఆరాధనను మనం జరిపించుకున్నాం. చాలా మంది వచ్చారు, చాలా చక్కగా దీనిలో పాల్పంపులు పొందారు. చక్కనైనటువంటి గిఫ్ట్స్ కూడా అందరూ పొందుకున్నారు. ఇంకా చాలా చక్కనైనటువంటి రీతిలో సంతోషాన్ని మనము వెదజల్లుకుంటూ మనం అందరం కూడా ఉన్నాం. మరి దినమంతా కూడా మనం అందరం ఆల్మోస్ట్ బిజీగానే ఉన్నాం.
ఉన్నాం. బిజీ వ్యక్తికి యాక్టివిటీస్ వెళ్ళిన తర్వాత మన బంధువులను కలవడం, వారందరినీ కలిసి వారందరికీ సంతోషాన్ని తెలియజేయడం, వారందరికీ వారి సంతోషాల్లో మనం కూడా పాల్పంపులు పొందడం అనేటువంటిది జరిగింది. మరి మేమైతే ఆ విధంగా చేస్తాం, మీరు కూడా అదే విధంగా చేసుకుంటారని నేను తలుస్తున్నాను. దేవుడి కృపను బట్టి వందనాలు. ఈ 2021వ సంవత్సరపు చివరి ఆదివారంలోకి మనం వచ్చాము. ఈ సంవత్సరం వచ్చే చివరి ఆరాధన ఇది దేవుని మందిరంలో. కాబట్టి ఆసక్తితోటి విచ్చేసినటువంటి మనందరినీ కూడా మరి అభినందిస్తూ దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సంవత్సరకాలం అంతటిలో కూడా దేవుడు మనకు ఎంతగానో సహాయం చేశాడు కదా. ఎక్కడ ఈ కోవిడ్ ప్రభావం అనేటువంటి కొంతమంది దానికి లోనైనప్పటికీ, దానికి గురైనప్పటికీ కూడా, కొద్ది కాలం లాక్డౌన్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు తిరిగి వారిని అందరినీ సెకండ్ వేవ్ లో కూడా కాపాడి పైకి లేవనెత్తాడు. తిరిగి సజీవులుగా ఉంచాడు, ఆరోగ్యవంతులుగా ఉంచాడు, ఆరోగ్యవంతులుగా చేశాడు. తిరిగి మన పనులలో మనం ప్రవేశించే విధంగా దేవుడు మనకి సహాయం చేశాడు. ఈ సంవత్సరం చాలా గొప్పదైనటువంటి 2021వ సంవత్సరం. అందరూ అనుకుంటారు ఇన్ని ఇబ్బందులతోటి మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుంది కదా, కాబట్టి ఇది చాలా ఈ సంవత్సరం అంత బాలేదండి అనుకుంటాం. కానీ ఆ ఇబ్బందులను అధిగమించి మనము ముందుకు వెళ్ళాము అంటే, ఈ సంవత్సరాలంతటినీ మనం గడిపేస్తాము అంటే ఇది చాలా ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరం. ఏమో రాబోయే సంవత్సరం ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. 2022 ఇట్స్ గోయింగ్ టు హౌ ఇట్స్ గోయింగ్ టు. కానీ దేవుడు ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలకి ఎప్పుడు ఎటువంటి కొరత లేకుండా ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కావున సమస్తము ఆయనకు సాధ్యము. కావున సమస్తమును మన ఎడల జరిపిస్తూ ఆయన మనలందరినీ కూడా కాపాడుతూ ఉంటాడు అనేటువంటిది మనకందరికీ తెలిసినటువంటి విషయం. కొద్దిగా వేసి తగ్గించి మాస్టర్ కొద్దిగా మాస్టర్ వస్తుంది క్లారిటీ వస్తుంది. సో కాబట్టి మనము చక్కనైనటువంటి రీతిలో దేవుని దగ్గర సమస్తమును మనం సమర్పించుకొని మన హృదయాలలో ఆయనకి చోటునిస్తూ, మన హృదయాలలో ఆయనకి స్థానాన్ని ఇస్తూ, మన జీవితాలలో ఆయనకి ఇవ్వవలసినటువంటి ఆ స్థానాన్ని ఆయనకి ఇస్తూ, మన యొక్క కుటుంబంలో మన నడివడికలో ఆయనే ముందుగా మనకి ఉండాలి, ఆయన తోడు ఉండాలి. కాబట్టి అప్పుడు మనకి ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి కష్టము, కన్నీళ్ళు అనేటువంటి రావు. ఎంతటి క్షేమము కలిగినా, ఎటువంటి కష్టాలు వచ్చినప్పటికీ కూడా దేవుడు వాటి అన్నిటి నుంచి మనల్ని విడిపించేటువంటి దేవుడు మనకు ఉన్నాడు. ఎందుకనంటే దేవుడికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్. సమస్తము సాధ్యమే. దుఃఖం కలిగి, వేదన కలిగి, బాధలలో ఉన్నప్పటికీ కూడా దాని నుంచి విడుదల నుంచి ఆ దుఃఖ నివారణ చేసి తిరిగి మనల్ని చక్కనైనటువంటి మార్గంలో నడిపించేటువంటి వాడు మన దేవుడు. ఎన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా ఆ ఇబ్బందుల నుంచి మనము చక్కగా బయటికి రాగలిగి మనము తిరిగి మన యొక్క జీవితాన్ని ముందుకు నడిపించుకునేటువంటి రీతిలో నడిపించేటువంటి వాడు మన దేవుడు మనకు ఉన్నాడని అటువంటి నమ్మకము, ఆ యొక్క విశ్వాసము మనలో ఉండాలి. అది ఎప్పుడు ఉంటుందంటే, నిన్న చెప్పుకున్నట్లుగా ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారు మన హృదయంలో జన్మిస్తాడో, ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారికి మనము పర్మనెంట్ ప్లేస్ అనేటువంటిది మన హృదయాల్లో మనం ఇచ్చేస్తామో అప్పుడు మనకి ఏ కొరత అనేటువంటిది మనకు ఉండదు. మనము నామమాత్రము క్రిస్టియన్స్ గా మనం ఉండకూడదు. మరి ఒక విధంగా నేను చెప్పాలి అంటే ఒక మాట అంటున్నాను, దయచేసి ఎవరేమనుకోకండి. నిన్న ఫుల్ నిండిపోయింది, టికెట్ ఆగిపోయింది కదా. ఈవేళ మళ్ళా సగం కుర్చీలు ఆల్మోస్ట్ నిన్నే అనుకోండి, ఇంకా కొన్ని కుర్చీలు ఖాళీ ఉన్నాయి, మరి ఇంకా ఖాళీగా లేవు. మరి ఏంటిది అని పండగ అనాలా లేకపోతే ఏమని అనాలి? పండగలకి మటుకు దేవుని దగ్గరికి వచ్చి మిగతా రోజుల్లో మరి ఆయనని ఆరాధించవలసినటువంటి సమయంలో ఆయనకి ఆయన సమయాన్ని ఇవ్వకుండా మనము మన స్వలాభాల కోసము, మన పనుల కోసం మనం వాటిని వినియోగించుకుంటున్నామనంటే అది ఎంతవరకు సముచితమైనటువంటిది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. నేను ఉన్నట్టుగా మాట్లాడతానండి, నేను వెనకాల మాట్లాడాలని తెలియదు, డైరెక్ట్గా మొక్క మీద చెప్తా ఉంటాను.
అది దైవ సేవకునిగా అది నా బాధ్యత కూడా, అది నా విధి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని, ఆయన ఆరాధన సమయాన్ని ఆయనకి ఇచ్చేసేయాలి. నిన్నే చెప్పుకున్నాం కదా, క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన అని, క్రీస్తుని ఆరాధించడం అని. ఆ క్రీస్తుని ఆరాధించేటువంటి ఆ సమయము ఆయనకి ఇవ్వకపోతే ఇంకా మనం క్రిస్మస్ తర్వాత క్రిస్మస్ ఎలా జరుపుకుంటామని నిన్న ప్రశ్న వేసుకున్నాం కదా. అది సెలబ్రేటింగ్ ద క్రిస్మస్ ఈవెన్ ఆఫ్టర్ ద క్రిస్మస్. If we are not giving the time to worship our Lord Jesus Christ, how can we celebrate the Christmas after Christmas? అంటే ప్రతిరోజు క్రిస్మస్ జరుపుకోవడం అంటే ప్రతిరోజు కొత్త బట్టలు, ప్రతిరోజు కేక్ కట్ చేయడాలు, ప్రతిరోజు బెలూన్లు కాదండి. క్రీస్తు ప్రభు వారిని ఎప్పుడైతే మనం రెగ్యులర్ గా ఆరాధిస్తూ ఉంటామో అదే క్రిస్మస్, క్రైస్ట్ మాస్. క్రీస్తు ప్రభు వారికి ఇవ్వవలసినటువంటి ఆరాధన సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. అలా ఇస్తూ ఉంటేనే మనము ఆ క్రిస్మస్ తర్వాత కూడా మనము క్రిస్మస్ ని జరుపుకున్నటువంటి వారం అవుతాం. అలాగే ఎప్పుడూ కూడా మనం జరుపుకుంటూ ఉంటున్నట్లయితే దేవుడు మనకు అన్ని విధాల సహాయం చేస్తూ ఎంతటి కష్టం వచ్చినప్పటికీ కూడా దానిలో నుంచి మనల్ని పైకి లేవనెత్తుతాడు. అందుకని నేను జ్ఞానాంశం ఇందాక చెప్పుకున్నట్లుగా దేవునికి సమస్తము సాధ్యము. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుకొని దేవుని యొక్క ధ్యానంలోకి మనం వెళ్దాం. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని చదివి వినిపించుదామా. ఆనుకొని ఉండెను యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనుడికి ప్రత్యుత్తరం ఇయ్యగా అక్కడ ఇశ్రాయేలు రాజు దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా దగ్గరికి వచ్చి అక్కడ ఆ దేశము ఎదుర్కొనిస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టి ఆయన దగ్గర విన్నవించుకున్నాడు. నీవు దైవజనుడివి కదా, నీవు మరి దేవుడు, ఎందుకంటే ఎలీషా అప్పటి వరకు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశాడు. ముందు అధ్యాయాన్ని మనం చదవండి, తెలుస్తుంది. మరి ఆ దైవజనుడి మీద ఆధారపడినటువంటి ఇశ్రాయేలు రాజు అక్కడికి వచ్చి ఆయనని అక్కడ అడుగుతూ ఉన్నాడు. ఆ ఇబ్బందుల నుంచి, ఆ పరిస్థితుల నుంచి ఈ దేశాన్ని గట్టెక్కించడం ఎలాగా అని అడిగినప్పుడు దైవజనుడు ఒక సలహా ఇస్తున్నాడు, ఒకటి జరగబోయేది చెబుతూ ఉన్నాడు. అసలు ఏం జరిగింది అంటే, సిరియా రాజు అయినటువంటి బెన్హదదు అనేటువంటి వ్యక్తి తన రాజ్యముతోటి ఈ షోమ్రోను దేశం, షోమ్రోను అనగా సియోను, సియోను అనగా ఇశ్రాయేలు రాజ్యము మీదకి దండెత్తి వచ్చి దానిని పట్టుకున్నాడు, ఆక్రమించేశాడు కంప్లీట్ గా. He has completely captured the kingdom of Israel. Kingdom of Israel. దానిని సంపూర్తిగా తన స్వాధీనంలో తీసుకొని మొత్తం కొలగొడేశాడు. వీళ్ళ దగ్గర డబ్బు లేదు. అక్కడ ఏమైందంటే అక్కడ క్షామము అనేటువంటిది కలిగేడు. 6వ అధ్యాయంలోకి వెళ్తే మనకి కనబడుతుంది. అంతా 24-25 వచనాలు మీరు అక్కడ కాంప్రిహెన్సివ్ రెఫరెన్సెస్ గా తీసుకోవచ్చు. అక్కడ క్షామం అంటే ఏంటండి? కరువు అనేటువంటిది వచ్చింది. ఆ కరువు వస్తే ఆ కరువు కాలం, కరువు అంటే ఏంటో తెలుసు కదా. కరువు అంటే ఏంటంటే ఎలా ఉంటుంది తెలుసా? ఎప్పుడైనా టేస్ట్ చేసాము మనం? చేయలేదా? ఫస్ట్ కోవిడ్ లో చూసాము చాలా మంది. ఫస్ట్ కోవిడ్, ఫస్ట్ లాక్డౌన్ లో చాలా మంది కరువు అంటే ఏంటో చూసేసాం. అఫ్కోర్స్ దేవుడు మనకి ఏ కొదువ లేకుండా మనల్ని కాపాడాడు అనుకోండి, మనం అప్పుడు తిన్నన్ని ఐటమ్ డబ్బులు ఎక్కువ తినలేదు. ఎందుకంటే పర్మనెంట్ గా 3-4 మంత్స్ ఇంట్లో ఉండిపోయాం కదా. వండుకోవడం తినడం ఇదే పని పాట ఏది లేదు. పొద్దున్న లెగిస్తే వండుకోవడం తినడం, 9 గంటలకి, రాత్రి 10 గంటలకి, మధ్యాహ్నం 11 గంటలకి, మళ్ళా భోజనానికి, సాయంత్రం స్నాక్స్, మళ్ళా రాత్రి డిన్నర్.
ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా కొంచెం ముందుకెళ్ళి మరి 2-3 గంటలకు కూడా ఆ మమ్మీ ఏముంది అని అంటే ఆ దోశలు పిండి వేసే దోశలు, ఆ దోశలు కూడా వేసుకొని రాత్రి 3-4 గంటలకు కూడా తిన్నటువంటి సమయం ఉంది. అందుకనే ఇంత పెరిగిపోయాం. తగ్గడం అంటే ఎక్కడ తగ్గుతామండి, చచ్చిపోతున్నాం. ఫుడ్ ఇప్పుకోలేక చాలా ఇబ్బందులు పెట్టుకొని చచ్చిపోతా ఉన్నాం, పెరిగిపోయాం. శామం మనల్ని దేవుడు ఆయన బిడ్డలైనటువంటి వారిని మనల్ని అంత చక్కగా కాపాడాడు. కానీ తిండికి తినడానికి తిండి లేక తిప్పలు పడుతూ ఉన్నటువంటి బిడ్డలను అనేక మందిని చూసాము. చాలా బాధపడ్డారు, చాలా బాధలు పడ్డారు, ఇబ్బందులు వాళ్ళకి. ఆయన మధ్యలో మాట్లాడకూడదు గట్టిగా, ఓ పెద్ద మధ్యలో అస్సలు గట్టిగా మాట్లాడద్దు, కాకుండా. ఆ మాట కూడా నేను ఎందుకు చెబుతున్నానంటే, ఇబ్బందులు పడ్డ వాళ్ళు చూసామనంటే, ఎగ్జాంపుల్ గా మా హాస్పిటల్ టీం సభ్యులు చాలా పేదవాళ్ళైనటువంటి పాస్టర్స్ కదా, వాళ్ళు చాలా ఇదిగా ఉంటే వారికి మా ఫ్యామిలీస్ అందరం కూడా మాట్లాడుకొని వీళ్ళందరినీ ఏదో విధంగానే ఆదుకోవాలి అని చేసి అందరం తలా ఒక చేయి వేసి వాళ్ళకి కొంత ధన సహాయం చేయడం జరిగింది. వాళ్ళు ఎంతో సంతోషపడిపోయి కన్నీళ్లు పెట్టుకొని కొంతమంది వెంటనే, అంటే మేము వెళ్ళలేదు, మేము వాళ్ళకి అక్కడ మా వాళ్ళే పంపిస్తే ఆయన అక్కడ అందరినీ ఒక దగ్గర చేర్చి పర్మిషన్ టైంలో ఉదయకాలమే 5-6 గంటల సమయంలోనే ఆ రిలాక్సేషన్ టైంలో వారికి ఇదిగో ఆంటీ గారు వాళ్ళు, అయ్యగారు వాళ్ళు, వీళ్ళందరూ కుటుంబం అంతేలా పంపించారని వాళ్ళకి కొద్దిగా ఇస్తే, వాళ్ళంట ఇంట్లో అసలు తినడానికి బియ్యపు గింజలు, వాళ్ళందరూ పంటలు పండించుకునే వాళ్ళే, రైతులే వాళ్ళందరూ కూడా, ఏదో కొద్ది గొప్ప పొలాలు పౌలుకు తీసుకొని చేసుకునేటువంటి వాళ్ళే. అయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర లేవు. వాళ్ళు వెళుతూ దారిలోనే వాళ్ళకి కావలసినటువంటి ఆ యొక్క సామగ్రిని కొనుక్కొని వాళ్ళు వెళ్ళి, అయ్యా మీరు చేసినటువంటి ఈ యొక్క సహాయం వల్ల మాకు ఇంకొక 15 రోజులు అసలు మాకు ఇబ్బంది లేకుండా మేము భోజనం చక్కగా 3 పూట్ల మేము తినగలమండి అని వాళ్ళు చెప్పినప్పుడు నిజంగా మా హృదయాలు ద్రవీకరించిపోయాయి. కన్నీరు వచ్చాము. అంటే కరువు కాలం వచ్చింది. అటువంటి కరువు కాలము దీనికంటే ఇంకా ఎక్కువైనటువంటిది, దీనికంటే కొద్దిగా ఎక్కువైనటువంటిది ఈ యొక్క సిరియా రాజు ఇశ్రాయేలు దేశం మీదికి దండెత్తి వచ్చి దానిని ఆక్రమించుకున్నప్పుడు జరిగింది. ఎంతటి క్షామం అనంటే, అప్పుడు చూడండి ఒకసారి చదవండమ్మా, 25 వచనాలు చదవండి. 6వ అధ్యాయము. బెన్హదదు షోమ్రోనును ముట్టడి చేసెను. చూడండి, క్షామం తర్వాత క్షామం కలిగి ఉండగా అప్పుడు ప్రైజెస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. గాడిద యొక్క తల 80 రూపాయలకు, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండేది. గాడిద తలకాయ అంట 80 రూపాయలంట. గాడి తలకాయ ఎందుకండి? మేక తలకాయ అంటే ఓకే, తలకాయ మోసం మనకి రేపు ఫస్ట్ కూడా పడుతుంది, జనవరి 1 కూడా పడుతుంది కదా సెపరేట్ ఐటెంగా. మరి గాడి తలకాయ ఎందుకు అసలు చెప్పండి? గాడిద తలకాయలు కూడా తింటారు, మేక తలకాయలు తిన్నట్టే. చాలా ఫేమస్ అంటే అది, చాలా మంచిదంటే అసలు ట్రై చేయండి. గాడిద పాలు కూడా చాలా కాస్ట్లీ. ఇంత గిన్నెలో ఇస్తున్నాడు, 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తున్నాడు. ఇంత చిన్న మన కమ్యూనల్ వైన్ లో బాటిల్ ఉంటుంది, గ్లాస్ ఉంటుంది కదా, అంత పాలు ఇస్తాడు. ఒక 100 రూపాయలు 200 రూపాయలు ఉంటుంది, అంత కాస్ట్. అది చిన్నపిల్లలకి పట్టిస్తూ ఉంటారు అప్పుడప్పుడు, ఎందుకంటే అంత పొలం కావాలి. ఎందుకంటే గాడిని ఎంత కొట్టినా కూడా దాని కర్రలు రాడ్లు ఇరిగిపోవాలి తప్పించి గాడికి అసలు ఇది కాదు కదా, ఆ విధంగా ఉంటుంది. అందుకనే గాడిద రక్తం తాగుతూ ఉంటారు. ఎవరండి వాళ్ళు? ఏ దొంగలు? కొండవీటి దొంగలు.
ఆ కొండవీడు ప్రాంతంలో అంట గాడిద రక్తం బాగా తాగుతారట. ప్లస్ ఇంకోటి ఏంటంటే గాడిద మాంసం బాగా తింటారు. అది ఎంత తింటే ఆ రక్తం ఎంత తాగితే వీళ్ళని ఎంత కొట్టినా కూడా పోలీసులు అలసిపోయి సొలసిపోయి వాళ్ళు ఇదే పోవాలి, కానీ వీళ్ళకి ఏం కాదు, వీళ్ళు మామూలుగా ఉంటారు. దట్ ఈస్ హౌ దే యూజ్డ్ టు డు. ఆ కొండవీడు దొంగలు అంత ప్రాముఖ్యత పొందినటువంటి వారు, దాంట్లో వారు నేర్పరి తరం పొందుకున్నటువంటి వారు. ఈ గాడిద దొరకదు ఆ రోజుల్లో. మరి గాడిదలు అంటే చాలా వాల్యుబుల్. ఉత్తి తలకాయే 80 రూపాయలంట. 80 రూపాయలు అంటే ఇప్పుడు మన రూపాయలు కాదండి, ఇది ట్రాన్స్లేషన్ లో రూపాయలు అని రాస్తారు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఇట్ కాస్ట్ ఆఫ్ 80 సిల్వర్ కాయిన్స్. సిల్వర్ కాయిన్స్ అంట. 80 సిల్వర్ కాయిన్స్ పెడితేనే గాని ఒక గాడిద తలకాయ దొరికేది కాదంట. మళ్ళా తర్వాత ఏమంటున్నాడు, అరపావు. ఇది అంతా చెప్పాలి, ఇదేంటో. అరపావు పావు చదవండి, చెప్పండి. బైబిల్ పావులకు రెట్ట అది బైబిల్లో రాశారమ్మా, మీరు చదవడానికి సిగ్గుపడతారా? అరపావు పావులకు రెట్ట ఎంత అంటది? 5 రూపాయలు. అబ్బో 5 రూపాయలు కదా, అంటే 5 సిల్వర్ కాయిన్స్ అనమాట. ఇట్స్ వర్త్ ఆఫ్ 5 సిల్వర్ కాయిన్స్. అరపావు పావులకు రెట్ట. పావులు ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుంది? అది రెట్ట వేస్తే ఎంత ఉంటుంది? ఇంతే పడుతుంది కదా. ఎట్లప్పుడు మన మీద వేస్తుంటే కదా మనం చూసుకొని వెళ్ళిపోతుంటాం. అంత రెట్టలో ఒక అరపావు అంటే పావు కిలోలో అరపావు అంటే ఎన్ని పావురాలు, ఎంత రెట్లు వేయాలి, ఎన్ని ఎంత సమకూర్చి ఎత్తి పట్టుకొని తీసుకొని చూస్తే అక్కడ అంత పావు అవుతుందండి. అది ఇట్ వాస్ అబౌట్ 5 సిల్వర్ కాయిన్స్. అది ఎందుకు అని అంటే అది కూడా చాలా విలువైనటువంటిదంట. ఎందుకని అంటే అక్కడ వారికి దానిని ఒక ఔషధముగా దానిని వాడుతూ ఉంటారు. They used to use that slung as a medicine. Hey బాబు, నువ్వు వెనకో చిరడా. వెరీ గుడ్. నువ్వు ముందురా, నువ్వు కాదు. ఇప్పుడు మీరిద్దరు గ్యాప్. నువ్వు కదా, నువ్వు గుడ్ బాయ్స్, లవ్లీ డాగ్స్, వెరీ గుడ్. అది చాలా ఉపయోగకరమైనటువంటిది, అది చాలా అవసరమైనటువంటిది ఆ పరిస్థితుల్లో వాడికి. అది దొరకడమే గగనమైపోయింది. అది అంత కాస్ట్లీ ఉంది, అంత క్షామము. అవే అంతగా ఉంటే ఇక తినడానికి ఇంకేం లేవు. అటువంటి క్షామంలో ఆ యెరూషలేము రాజు దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు అతను చెబుతూ ఉన్నాడు. చూడండి అతను ఏమంటున్నాడంటే 1వ వచనం చూడండి, 7వ అధ్యాయంలో. యెహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు. షోమ్రోను అనగా ఏంటండి? సియోను. సియోను అనగా యెరూషలేము పట్టణం. యెరూషలేము పట్టణం అనగా ఇశ్రాయేలు రాజ్యం అనమాట. అది అర్థం చేసి షోమ్రోను అంటే వేరే ఏదో అనుకోవచ్చు, వేరే అక్కడ మార్చారు. యా చదవండి. రూపాయ ఒకటింటికి ఒక్క మానిక సన్నని పిండియు, రూపాయ ఒకటింటికి 2 మానికల యవలును అమ్మబడును అని ఎవరు చెప్తున్నారండి? ఎవరు చెప్తున్నారు మాట? ఎలీషా చెబుతున్నాడు, దైవజనుడు. యెహోవా సెలవిచ్చినదేమనగా అంటే దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు, తన ద్వారా మాట్లాడిస్తూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? రేపు జరగబోయేటువంటి దానిని ఆ దైవజనుడి ద్వారా చెప్పిస్తూ ఉన్నాడు. ఏమని చెబుతూ ఉన్నాడు? రేపు ఈ సమయానికి మీకు 1 రూపాయికి 1 మానిక సన్నని పిండి. సన్నని పిండి కావాలి కదండి, మనం రొట్టెలు చేసుకుని తినడానికి సన్నని పిండి కావాలి. అది కొంచెం లావుగా ఉంటే పనిచేయదు, సన్నగానే ఉండాలి. అటువంటి సన్నని పిండి మీకు 1 రూపాయికి దొరుకుతుంది. మళ్ళీ ఇంకొక రూపాయికి ఏం దొరుకుతాయంట? 2 మానికల యవలు. అంటే ఇంత
ముద్దలు ఉంటాయి కదండి, తప్పలు అంటారు కదండి సత్పడి గారు, తప్పే అంటారు కదా. అసలు మానిక అంటే తప్ప కంటే పెద్దది. అమ్మో, తప్ప కంటే చాలా పెద్దది అంట. అటువంటి 2 మానికల ఎవరంటే గిన్నెలు, ఇవన్నీ వాళ్ళు భోజన పదార్థం అన్నమాట, అవి దొరుకుతాయి అని చెబితే అప్పుడు ఈ యొక్క దేశమంతటికి సరిపోయేటువంటిది ఎలాగ దొరుకుతుంది అని ఇందాక మనం చదువుకున్నటువంటి 2వ వచనాన్ని అక్కడ రాజు అంటూ ఉన్నాడు. ఏమని? యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా? ఇస్ ఇట్ పాసిబుల్ విత్ ది లార్డ్? ఆకాశము వాకిళ్ళన్నీ విప్పి, ఆకాశము కిటికీలు విప్పి ఆ విధముగా ఆయన కుమ్మరించినప్పటికీ కూడా ఇవన్నీ కూడా సరిపోతుందా? అది ఆ విధంగా జరుగుతుందా అని అక్కడ ఎలీషాని అక్కడ అంటూ ఉన్నాడు. ఎలీషాను ఆ విధంగా అడిగినప్పుడు కింద వచనాలలో ఎలీషా ఒక మాట చెబుతూ ఉన్నాడు. చూడండి, 2వ వచనం చూడండి. అతడు నీవు కన్నులారా దానిని చూచినవు కానీ దానిని తినకుందు అని అతనితో చెప్పెను. ఆ రాజుతోటి ఎలీషా చెబుతున్నాడు, ఇట్ ఈస్ పాసిబుల్ విత్ లార్డ్. అది దేవునికి సాధ్యమైనటువంటిది, అది జరగబోతుంది, అది నీవు చూస్తావు, కానీ నీవు మటుకు తినవాలి, నీవు మటుకు దానిని తినవు అని అక్కడ ఎలీషా చెప్తాడు. Certainly it is going to happen in everybody's life. మన జీవితంలో క్షామం ఉన్నదనుకోండి, ఎలీషా ఎంత ధైర్యముగా దేవుని యొక్క కార్యమును, జరగబోయేటువంటి కార్యమును తలంచి ఆయన చెబుతూ ఉన్నాడో, అటువంటి విశ్వాసము, అటువంటి నమ్మకము, అటువంటి ధైర్యము మనం కలిగి ఉన్నట్లయితే మన జీవితాల్లో దేవుడు మనకి సమస్తము అనుగ్రహించగలడు. ఒకవేళ మనము అపనమ్మకముతోటి రాజు వలె ఉంటే మనము చూస్తాము కానీ దాన్ని మనము అనుభవించేటువంటి స్థితిలో మనం ఉండలేము. కాబట్టి మనమందరం కూడా దేవుని యందు నమ్మకం కలిగి ఉండాలి. ఆ నమ్మకముతోటి, ఆ విశ్వాసముతోటి మనము ఎటువంటి క్షామాన్నైనా, ఎటువంటి క్లిష్ట పరిస్థితులైనా, ఎంతటి ఆర్థిక సమస్యలు కలిగి ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి ఇబ్బందులు కలిగి ఉన్నప్పటికీ కూడా, ఎంతటి అనారోగ్య పరిస్థితులలోకి మనము నెట్టివేయబడి ఉన్నప్పటికీ కూడా, ఎంతటి దుఃఖంలోనికి మనము నెట్టివేయబడి ఉన్నప్పటికీ కూడా దేవుడు మనను విడిపించగలిగేటువంటి దేవుడు నాకున్నాడు. నా హృదయంలో ఆయనకి స్థానాన్ని ఇచ్చేశాను. ఇక్కడ హీ ఈస్ లివింగ్, హీ ఈస్ దేర్ విత్ మీ ఇన్ మై హార్ట్. ఆయన నా హృదయంలో ఉన్నాడు. కావున నాకు ఇంకా ఏమీ భయం లేదు, నాకేమి దేనికి కూడా నేను భయపడను, నేను చెడియను అనేటువంటి రీతిలో మనము నమ్మకంతో మనము దేవుని దగ్గర పొరపెట్టుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే దేవునికి సమస్తము సాధ్యము. దేవునికి సమస్తము సాధ్యము. ఆ నమ్మకముతోటి అయ్యో 2019 ఈ విధంగా అయిపోయింది, 2020 ఈ విధంగా అయిపోయింది, 21 కూడా ఇలాగే అయిపోయింది, మళ్ళా 22లోకి వెళ్తున్నాము, 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3rd వేవ్ అంటున్నారు, ఒమిక్రాన్ అంటున్నారు, ఆఫ్టర్ January 15th. మరి ఇక్కడ ఎలీషా దేవుని యొక్క దీనిని రేపు జరగబోతుందని ఏం చెప్పారు మరి సైంటిస్టులు, ఈ డాక్టర్లు, ఈ లీడర్స్ వీళ్ళందరూ చెప్పేస్తున్నారు జనవరి నుంచి పెరుగుతుంది. పెరిగేది ఉంటే ఇప్పుడు పెరగచ్చుగా, జనవరిలో ఎందుకు పెరగాలి? దట్ ఈస్ మై క్వశ్చన్. అప్పుడు పెరుగుతుంది అంటున్నావు, అప్పుడు పెరగాలి అంటే ఒక కారణం కావాలిగా. అయ్యా చెప్పండి ఫార్మా వాళ్ళు, దేర్ షుడ్ బి ఎ రీజన్. ఏమండి? గ్యాదరింగ్స్ ఎక్కువ ఉంటాయంట. ఎందుకు ఎక్కువ ఉంటాయి? 31st అని, January 1st అని, అందుకని నేనేమో కండిషన్స్ కూడా వచ్చేసాయి కదా, గవర్నమెంట్ ఏదో రిస్ట్రిక్షన్స్ పెట్టింది. ఈ క్రిస్మస్ అని, సంక్రాంతి, ఇప్పుడు ఊర్లోకి వెళ్తారు సంక్రాంతి అని అంటే అబ్బో మన ఆంధ్రాలో అసలు సంక్రాంతి పండుగ, గొప్పల పండుగ అసలు
అబ్బాబాబా చాలా తిరణాలుగా ఉంటుంది. సో వీటి వల్ల కొద్దిగా ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి అని వాళ్ళు ఊహిస్తున్నారు. కానీ మన జాగ్రత్తల్లో మనం ఉన్నట్లయితే మనం ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు కదా. భవిష్యత్తులో జనవరిలో పెరుగుతుంది, 15 తర్వాత పెరుగుతుంది, నెలాఖరికి పెరుగుతుంది, లేకపోతే ఫిబ్రవరిలో ఉధృతంగా ఉంటుంది, మార్చిలో ఇంకా ఉంటుంది. ఎన్ని మరణాలు జరిగిపోతాయి, సంభవిస్తాయి, జాగ్రత్తగా ఉండండి, లాక్డౌన్ ఏమో అని చెప్పేసి. కానీ ప్రభువుకి దేవునికి సమస్తము సాధ్యము. ఆయన బిడ్డలని కాపాడుకోవడం ఎలాగా ఆ నమ్మకంతో ఎటువంటి అపనమ్మకం లేకుండా 2022వ సంవత్సరంలోనికి మనం అడుగు పెడదాం. దేవుడు మనకున్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్. ఆయనకి సమస్తము సాధ్యం. అందుకని అంటున్నాడు కదా, యెషయా రాసిన గ్రంథము 50వ అధ్యాయం 2వ వచనంలో ఒక చక్కనైనటువంటి మాట దేవుడే సెలవిస్తూ యెహోవా వాక్కుగా, యెహోవా ప్రత్యక్షతగా ఒక మంచి మాటను మనకి తెలియజేస్తూ ఉన్నాడు. నేను వచ్చినప్పుడు ఎవరునూ లేకపోలేరా, నేను పిలిచినప్పుడు ఎవరునూ ఉత్తరమియ్యకుండానేరా, నా చెయ్యి విమోచింపలేనంత కొరసైపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా అంటున్నాడు. చూడండి మన దేవుడు చాలా. నా చెయ్యి విమోచింపలేనంత కొరస అయిపోయిందా, మీకు సహాయము చేయలేనంత చిన్నగా అయిపోయిందా నా చెయ్యి అని దేవుడే అంటున్నాడు. దేవుడు స్వయంగా పలికినటువంటి మాట అది. యెహోవా దేవుడు పలికినటువంటి మాట. ఆయన వాక్కు తెలియజేస్తూ ఉన్నది. దానిని యెషయా మనకి చూపిస్తూ ఉన్నాడు. మీకు అవసరం వస్తే మీరందరూ కష్టాలుగా ఉంటే వాళ్ళిద్దరు చూడండి, వాళ్ళిద్దరిని కొంచెం ఇదే చిన్న తింటాలి నన్ను ఆలోచన. కష్టాలు వస్తే మిమ్మల్ని ఆదుకోలేనంతగా నేను ఉండిపోయానా, నేను ముఖము తిప్పుకొని నేను ఉన్నానా, మిమ్మల్ని విమోచింపలేనంతగా నాకు శక్తి లేదా, నేను బలహీనుడనా, బలవంతుడను, శక్తివంతుడు అని చెప్పి మీరే కదా అంటున్నారు. దెన్ వై ఆర్ హైడింగ్ ఫ్రమ్ మీ? నా నుంచి ఎందుకు మీరు దూరంగా ఉంటున్నారు? ఎందుకు అపనమ్మకం పెట్టుకొని ఉంటున్నారు? ఎందుకు మీ మీద మీరు ఆధారపడి ఉంటున్నారు? మీరు నా వైపు తిరిగినట్లయితే మిమ్మల్ని ఆదుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను కదా. ఆనాడు ఇశ్రాయేలును ఆదుకున్నటువంటి నేను మిమ్మల్ని కూడా ఆదుకుంటాను కదా. మిమ్మల్ని విడిపించడం నాకు శక్తి లేదా అంటున్నాడు. కావున మనం చేయవలసింది ఏమిటి అంటే, మార్క్స్ వార్త 11:22లో చెప్పబడిన రీతిగా మనమందరం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎటువంటి విశ్వాసము కలిగి ఉండాలి? ఎటువంటి విశ్వాసం? ఆ విశ్వాసానికి గట్టి పరీక్ష పెట్టాడు కదా. ఏంటా విశ్వాసం? కింద దేవుడు తెలుస్తుంది. అటు వెళ్తూ ఆ సముద్ర తీరు నుంచి, లేకపోతే ఆ నది దగ్గర నుంచి వెళ్తూ అక్కడ ఒక కొండ రాయబడితే కనబడితే, ఈ కొండ ఈ మండల ఎత్తబడి అది ఆ సముద్రంలో పడవేయబడిలాగా మనము ప్రార్థించి, అది మనము అడిగినది జరిగినదని మనము తలంచిన ఎడల, నమ్మిన ఎడల అది తప్పకుండా జరుగుతుంది అని అక్కడ ప్రభువారు చెబుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ విశ్వాసం, మనం అడిగిన దాని మీద విశ్వాసం అనేటువంటిది అంత బలంగా ఉండాలి అని అంటున్నాడు అన్నమాట. ఎందుకనంటే దేవునికి సమస్తము సాధ్యం. కాబట్టి మనము దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ విశ్వాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ విశ్వాసముల గురించి తెలియజేసినటువంటి అధ్యాయంలోనికి వెళ్దామండి. విశ్వాసం యొక్క డెఫినేషన్ ఇచ్చాడు కదా. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫెయిత్? ఎక్కడ? హెబ్రీ 11కి వెళ్దాం, 6వ వచనంలోకి వెళ్దాం. వెరీ గుడ్, వండర్ఫుల్, ఎక్సలెంట్. చాలా చక్కగా ఫాలో అవుతున్నారు దేవుని యొక్క వాక్యాలు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు 11వ అధ్యాయం 6వ వచనంలో చూస్తున్నాడు. విశ్వాసము మనం ఎందుకు కలిగి ఉండాలి అంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము కావున మనము దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువారికి ఫలము దయచేయువాడనియు మనము నమ్మవలెను. మనము నమ్మాలి అంట. విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి.
ధైర్యం కలిగి ఉండాలి. ఇవన్నీ మనం కలిగి ఉన్నట్లయితే మన జీవితాలలో ఎటువంటి క్షామం కలిగినప్పటికీ కూడా దేవుడు మనల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన చెయ్యి ఎప్పుడు కొరసు కాలేదండి. ఆయన ఎప్పుడు మనకి ఇచ్చేటువంటి చెయ్యి కలిగి ఉన్నాడు. ఆయన అంతటి క్షామం నుంచి, ఇబ్బందుల నుంచి పైకి లేవనెత్త కలిగేటువంటి వాడు. ఎందుకనగా మనం ఆ విధముగా ఎందుకు నమ్మాలి అంటే మత్తయి సువార్త 19:26 చెప్తాడు కదా, దేవునికి సమస్తము సాధ్యము. అందుకనే అంటున్నాడు 55వ అధ్యాయం 8వ వచనం 9వ వచనంలో అంటున్నాడు కదా, యెషయా రాసిన గ్రంథంలో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. మీరు ఎంతో ఆలోచన చేస్తూ ఉండొచ్చు, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. అయ్యో ఇది అనుకున్నాను, ఇది కాలేదు, అది అనుకున్నాను, ఇది కాలేదు, ఇప్పుడు ఇది ఎలాగా అనేటువంటి దానికి వెళ్తున్నప్పుడు మీ తలంపులు నా తలంపుల వంటివి కావు. మీ అన్ని వరల్డ్లీ థింకింగ్స్ నాది వేరు. నాది చాలా పర్మనెంట్ గా మీ కొరకు ప్రత్యేకమైనటువంటి దీనిని ఏర్పాటు చేసి పెట్టి ఉన్నారు. ప్రతి ఒక్క గమనము, ప్రతి ఒక్కరి గమ్యము కూడా నేను ఆల్రెడీ డిసైడ్ చేసి పెట్టాను కనుక నా తలంపులు మీ తలంపుల వంటివి కాదే కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అని చెప్తున్నాడు. అంతేకాకుండా అంటున్నాడు, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని అక్కడ యెహోవా దేవుడు మనకి శ్రమిస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటాడు. కాదంటే మనమే ఆలోచన చేయము. మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం మనుషుల వైపు చూస్తూ ఉంటాం, కానీ మొట్టమొదటిగా మనం దేవుని వైపు చూడాలి. దేవుని దగ్గరికి వెళ్తూ కూడా మనం అడుగుతాం, లాస్ట్గా వెళ్తాం దేవుని దగ్గరికి, వెళ్ళి అడుగుతూ అంటాం, దేవా నేను చెయ్యవలసిన ప్రయత్నాలు అన్ని చేశాను దేవా, నాకు ఎక్కడ నాకు సహాయం పోతుంది దేవా, నువ్వు నాకు తప్పకుండా సహాయం చేయాలి. అసలు ముందు ఆ ఎవరి దగ్గరికి చేయాల్సిన ప్రయత్నాలు చేయడానికంటే ముందెళ్ళి దేవుని దగ్గర మనం అడిగితే ఆయనే మార్గం చూపిస్తాడు కదా, ఆయనే మనకు విడుదల ఇస్తాడు కదా. ఆ యొక్క ఇశ్రాయేలు రాజు చేసిందండి. ఎలీషా దగ్గరికి వెళ్ళాడు, అడిగాడు, ఆయన చేయబోయేది చూపించాడు, జరగబోయేది చెప్పాడు. అది నువ్వు చూస్తావు కానీ నువ్వు దాన్ని తినవయ్యా, నువ్వు అనుభవించవయ్యా అని చెప్పాడు. అలాగా మనము ఉండకూడదు. ఎందుకంటే అతని మధ్యలో చిన్న డౌట్ అనేటువంటిది తను ఎక్స్ప్రెస్ చేశాడు. ఇంతమందికి ఇది చేయాలంటే ఆయన ఆకాశము కిటికీలు విప్పి కుమ్మరించినప్పుడు కూడా సరిపోదు కదా ఇంతమందికి అని అక్కడ ఒక అపనమ్మకం అనేటువంటిది వ్యక్తపరిచాడు. దానిని దూరం చేయటకే, మనలో నుంచి దూరం చేయటకే ఆ వాక్యాన్ని మనకి చూపిస్తూ ఉన్నాడు. నీవు దానిని కన్నులారా చూసినవు కానీ దానిని నీవు తినకుందువు అని అక్కడ రాజుతో చెప్పినట్లుగా మనము అక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని అలాగా ఆశీర్వదించడానికి, దేవుడు మనల్ని ఈ విధముగా మనల్ని ఎప్పటికప్పుడు ఆదుకోవడానికి ఒక పని మనల్ని చేయమని చెబుతున్నాడండి. అదేంటి అని అంటే ఆయన శోధించమంటున్నాడు. అదేంటి మనమేంటి దేవుని శోధించేది? అసలు శోధనలోకి వెళ్ళేవాళ్ళు మనం కదా శోధింపబడేది. మరి మనము దేవుడిని శోధించడం ఏంటి? ఏ విధంగా శోధించమంటున్నాడండి ఆయన? మలాకి రాసిన గ్రంథంలోకి వెళ్దాం. చాలా ప్రాముఖ్యమైనటువంటిది, సంఘానికి చాలా అవసరమైనటువంటిది, సంఘం నిమిత్తము చాలా అవసరమైనటువంటిది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నా మందిరంలో నిత్యము ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు నా మందిరము నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవించుచున్నాడు. యెహోవా దేవుడు చూడండి, ఆయన మనము ఏమంటున్నాడండి? మనల్ని శోధించమంటున్నాడు. ఎలాగ శోధించమంటున్నాడు? నా మందిరములో
నిత్యము. అది నేనే చేసింది నిత్యం అనేటువంటి. ఎల్లప్పుడూ ఆ యొక్క ఆహారము నిల్వ ఉండనట్లు మనం ఏం చేయాలంట? 10వ భాగం, దశభాగం, 10వ భాగం తీసుకుని వచ్చి దేవునికి ఇవ్వాలి. అలాగా మనము మన దశభాగాలని దేవునికి సమర్పిస్తే, దేవునికి ఇస్తే అది మనము దేవుని శోధించినటువంటి వారం అవుతాం. ఆ శోధన ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంట? మనము జస్ట్ వీఆర్ గివింగ్ ద టైత్ 1/10 ఆఫ్ అవర్ ఎర్నింగ్స్. కేవలము దశభాగం 100 రూపాయలు ఆ రోజు సంపాదిస్తే కేవలం 10 రూపాయలు మట్టిగా మనం 40 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం. ఒక్క 10 రూపాయలు మనము దేవుని యొక్క మందిరములో అది ఆహారం నిల్వ ఉండినట్లు మనం ఇచ్చినట్లయితే, దేవుని మందిరానికి ఆ యొక్క సంఘానికి మనం ఇచ్చినట్లయితే దేవుని శోధించినటువంటి వారం అవుతామని వాక్యం సెలవిస్తాము. అలాగే శోధిస్తే మనం 10 రూపాయలు ఇస్తే ఆయన ఏమిస్తున్నాడంట? ఆయన ఆకాశం వాక్యంలో చెప్పేస్తాడంటాడు. ఇంకా అందుకని మనకి ఇంకేం కావాలి? ఆకాశం వాక్యంలోని కంప్లీట్ గా ఓపెన్ చేస్తాడట. ఆ డ్యామ్ యొక్క గేట్లు ఒక్కసారి ఉధృతంగా నిండిపోయినటువంటి ఆ యొక్క ప్రాజెక్ట్స్ దగ్గర ఆ డ్యామ్ గేట్లు విప్పేస్తే ఆ నీరు ఎలా తన్నుకుంటూ బయటకు వెళ్ళిపోతుందండి. ఆ చూడడానికి కదా మనం ఎన్నోసార్లు నారాయణ సార్ పరిగెడేస్తాం. అయ్యా భాగ్యరాజ్ గారు మీరు ఎన్నిసార్లు వెళ్ళారు? అక్కడ డ్యామ్ గేట్ ఎత్తినప్పుడల్లా ఈ ఫ్యామిలీ అక్కడ ఉంటుంది గ్యారెంటీగా. మాధవి గారు ఎందుకంటే చూడాలి, మంచి సైట్ సీయింగ్ అది. కళ్ళకి చాలా చక్కగా అనిపిస్తుంది చూడడానికి. ఆ వాటర్ ఫ్లో అయిపోతూ ఉంటే ఆ భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క నీటికి అడ్డుగట్ట కట్టి దాన్ని బాగా నిండిపోయిందని ఆ గేట్లు ఎత్తితేనే ఆ నీటి ఉధృతిని చూడడానికి మనం అలాగ పరిగెత్తుకొని మనం వెళ్ళి చూస్తున్నాం కదా. దేవుడు ఒక్కసారి ఆకాశపు వాకిళ్లను మన మీద విప్పేశాడు అనుకోండి, ఇంకెలా ఉంటుంది చూడండి. ఒకసారి ఆలోచన చేయండి. లెట్ us just think of it. Just give a thought for that. ఒక్క దశభాగం కదా నన్ను అడిగాడు. నువ్వు 100 రూపాయలు 10 రూపాయలు చెప్తున్నావు, బాగానే ఉంది. నాకు ఎంత జీతం అవుతుంది దాంట్లో, నేను ఎంత ఎదిగి వాళ్ళు 10 రూపాయలు వాడంటే ఇచ్చుకో, నీకు అక్కర్లేదు, మాకు ఇంకా ఎక్కువ వస్తుంది కదా. విల్ రిసీవ్ మోర్ దాన్ ద టైత్. దశభాగం కంటే ఇంకా అనేకంగా మాకు వస్తుంది అక్కడికి. అంత అలా చేస్తే అంట దేవుడిని శోధించినటువంటి వారం అవుతామంట. అప్పుడు ఆయన పట్ట జాలనంత విస్తారమైనటువంటి దీవెనలు ఆశీర్వాదములు మన మీద కుమ్మరిస్తాడు. కాబట్టి దేవుడిని మనము ఆ విధంగా శోధించడం అనేటువంటిది మనం మొదలు పెడతాం. అలాగే శోధించాలి అంటే దేవుని యందు నమ్మకం ఉండాలి. దేవుని యందు నమ్మకం ఉండాలంటే మనం విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసము లేకపోతే నమ్మకం అనేటువంటిది కలగదు. ఆ విశ్వాసము ఎందుకు కలిగి ఉండాలి అంటే దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు కావున. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు అనడానికి ఇక్కడ ఈ ఎలీషా చెప్పినటువంటి ఉదంతము, లేకపోతే అక్కడ ఆ షోమ్రోనులో, లేకపోతే ఆ షోమ్రోను ముట్టడి చేసినప్పుడు కలిగినటువంటి క్షామం అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే, ఎలీషా చెప్పినట్లుగా ఆ తర్వాతి దినము ఆ విధంగా జరిగి అక్కడ ఆ రాజమందిరంలోని ఆ యొక్క రాజనగరంలోనికి ఆ గేట్లన్నీ కూడా తెరిచివేసినప్పుడు ఆ జనాలు అందరూ కూడా తండోపతండాలుగా, మీకు రూపాయికే కిలో బియ్యం ఉన్నారు అనుకోండి, మనం ఎలా పరిగెడతాం? ఇస్తున్నాడు కదా ఆల్రెడీ. నాకు ఒకటే అర్థం కాదు, 25 కిలోలు రేషన్ ఇస్తాడు వాడు. ఆంధ్రాలో జగన్ బాబు ముఖ్యమంత్రి 25 రూపాయలు. 100 రూపాయలలో మొత్తం ఏంటంటే నూనె, పప్పులు ఇవన్నీ కలిపి వచ్చేస్తున్నాయండి. అంతేకాకుండా 3000 రూపాయలు పెన్షన్ కూడా ఇస్తున్నాడు. ఇంకా వేరే ఇంకొక పెన్షన్లు మొత్తం కలిపి ఎన్నో అవుతుంది. ఈ పర్సనల్ గా అక్కడ నుంచి ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ పనిచేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాచ్మెన్ కానివ్వండి, ప్రతి అపార్ట్మెంట్స్ లో ఉండేటువంటి వాచ్మెన్స్ అందరూ కూడా అటు నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఇంకా వేరే పనులు చేసుకునేటువంటి వాళ్ళు, చిన్న చిన్న చేతి పనులు చేసుకునేటువంటి వాళ్ళు వస్తారు. ఇక్కడికి 1వ తారీఖు వస్తుందంటే
అయ్యి బాబోయ్ నేను వెళ్ళాలండి అంటాడు. వాడికి ఇచ్చేదేమో 10 కిలోలు బియ్యం, 100 రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ రేషన్ కార్డులో వస్తాయి. దానికి 1000 రూపాయలు 1500 ఖర్చు పెట్టుకొని పరిగెత్తుకొని వెళ్ళి అక్కడికి. ఎందుకంటే ఫిజికల్ గా ఆయన ఉండాలంట, అక్కడ ఫిజికల్ గా కనబడాలి, వేలుముద్ర వేయాలి. ఇవన్నీ వేస్తేనే కానీ అక్కడ రేషన్ కార్డులు ఇవ్వడం. 2 సార్లు తీసుకోకపోతే కార్డు క్యాన్సల్. కార్డు క్యాన్సిల్ అయితే లబ్ధి అంతా పోతుంది. ఆ వచ్చే పెన్షన్లు పోతాయి, ఆ వచ్చే మిగతాయన్నీ కూడా పోతాయి. అందుకని ఆ 100 రూపాయలు పెట్టి వచ్చేటువంటి 200 పెట్టి వచ్చే దానికోసం వీడు 1500 ఒక్కొక్కసారి లేకపోతే ఇంకెక్కువ కూడా పెట్టుకొని వాడు అప్పటికప్పుడు టికెట్లు కొనుక్కొని పరిగెత్తుకొని వెళ్తా ఉంటారు. వెళ్ళి మళ్ళా తిరిగి వస్తాడు. ఆ 3000 ఖర్చు పెట్టుకొని వెళ్ళొస్తుంటాడు. ఈ లబ్ధి అంతా కూడా పోతుందంట. అలాగా ఇక్కడ రూపాయికి మీకు సన్నని పిండి, 1 రూపాయికి ఎన్ని మానికలు ఎవరైనా 2 మానికల ఎవరు ఇస్తున్నారంటే జనాలందరూ కూడా అక్కడ లోపడండాలుగా పరిగెత్తుకొని అక్కడికి వచ్చేసి అవన్నీ కూడా తీసుకుంటున్నారంట. అది జరుగుతుంది అని చూసినప్పుడు ఆ యొక్క రాజు చాలా సంతోషించి ఆశ్చర్యపోయాడు. అప్పుడు అతడు అడిగినటువంటి ఆ యొక్క ప్రశ్నకు ఎలీషా ఇచ్చినటువంటి జవాబును కూడా జ్ఞాపకం చేసుకొని, ఓహో ఎలీషా ఈ విధంగా చెప్పాడు, దేవుడు ఇలాగా జరిగిస్తున్నాడు అని గుర్తుకు తెచ్చుకున్నప్పుడు ఆ తర్వాత ఎలీషా చెప్పిన మాటను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు ఇది చూస్తావు కానీ దీనిని తినకుందువు గాక అన్నాడు కదా. అప్పుడు ఏం జరిగింది? వీళ్ళందరూ వచ్చారు, తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. ఆ రావడంలో ఏమైంది అని అంటే ఇతను తొక్కిసలాటలో కింద పడిపోయాడు. రాజులు కూడా తోసేసి వెళ్ళిపోయారట. తోసేసి వెళ్ళిపోయేటప్పటికి కింద పడేసి అతని మీద ఎక్కి రాజును కూడా దూరం కూడా ఎక్కి తొక్కి వెళ్ళిపోయి ఇది చేసేటప్పటికి ఆ తొక్కిసలాటలో ఆ రాజు మరణించాడు. ఎలీషా చెప్పినటువంటి మాట అక్కడ నెరవేరింది. 1 రూపాయికి ఇది ఇస్తాను, ఇంకొక రూపాయికి ఇది ఇస్తాను అని చెప్పినప్పుడు అది నీవు జరుగుట చూస్తావు కానీ దాన్ని తినకుందు అనేటువంటి మాట కూడా అక్కడ నెరవేర్పు అనేటువంటి జరిగింది. దానిని బట్టి దేవుని యందు విశ్వాసము కలిగి ఉండుట ఎంత ప్రాముఖ్యమైనటువంటిది మనము తెలుసుకోవాలని నేటి ఈ యొక్క ధ్యానాంశం. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా గడిచిన 3 సంవత్సరాలుగా మనం ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఈ లాక్డౌన్ వలన, కోవిడ్ ప్రభావం వలన, వీటన్నిటి వలన ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది చిన్న భిన్నమైపోయి మనల్ని అందరినీ ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెనక్కి నెట్టివేసినట్లుగా వెళ్ళిపోయాం. అనమాట ఆర్థిక స్థితిగతులు అన్నీ మారిపోయాయి. ప్రతి ఒక్కరి పరిస్థితులు మారిపోయాయి. అడ్జస్ట్మెంట్స్తో అవ్వడం లేదు. చాలా కష్టంగా ఉంటుంది. కానీ మనకి కష్టమే కానీ దేవునికి సమస్తము సాధ్యం. అంతటి క్షామములో కూడా ఆ యెరూషలేము ఆ యొక్క శోభలను ఆదుకున్నటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా ఆదుకుంటాడు. ఆ నమ్మకంతో ఆ విశ్వాసంతో నూతన సంవత్సరంలోనికి మనమందరం కూడా ఆదుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ తోడుగా ఉండి మనల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి మనలో విశ్వాసాన్ని అధికము చేసి మనల్ని ముందుకి నడిపించిన దాకా ఆమె త్వరలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపావరికలము ప్రేమామోషులైన పరలోకమందున మా తండ్రి, నీ నామములకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు తండ్రి నీ యొక్క వాక్యము చేత నీవు మాతో మాట్లాడిన విధానము బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నావు నాయన. మరి కరువు కాలంలో ఉన్నాము తండ్రి, ఇబ్బందుల కాలంలో ఉన్నాము ప్రభువా, కష్టకాలంలో ఉన్నాము తండ్రి. వీటన్నిటి నుంచి మేము ఏ విధంగా అధిగమించి బయటికి రావాలనేటువంటి ఆ యొక్క తలంపులతోటి ఉన్నప్పుడు ప్రభువా మమ్మలను నీ యొక్క వాక్యముతోటి ధైర్యపరిచి, నీ వాక్యముతోటి మమ్మల్ని బలపరిచి, నీ వాక్యముతోటి మమ్మల్ని ఆదరించి ప్రభువా మాలో ధైర్యాన్ని నింపినటువంటి దేవా నీకే వందనాలు స్తోత్రాలు. నేను మరి అటువంటి ధైర్యాన్ని మేము కలిగి ఉండాలి అని అంటే మేము ఏ విధమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలో కూడా చూపించారు. అవును ప్రభువా, మమ్మల్ని ఆదుకున్నట్టుగా నీ యొక్క హస్తం దోష కాలేదు నాయన. మరి మమ్మల్ని విడిపించడము నీవు నాయన మరి ఏమాత్రము నాయన మరి ఆలోచన లేకుండా మమ్మల్ని విడిపించడం నీ శక్తి వినడం కాదు ప్రభువా. మమ్మల్ని విడిపించేటువంటి గొప్ప శక్తిమంతుడవు నీవు ప్రభువా. విడిపించగలిగేటువంటి ధైర్యం కలిగినటువంటి
నీవు తప్ప ఇంకెవరున్నారు తండ్రి. నీవు మాకున్నటువంటి బంధకాల నుంచి, మాకు కలిగినటువంటి ఇబ్బందుల నుంచి, మాకు కలిగినటువంటి శ్రమల నుంచి, మేము ఎదుర్కొంటున్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యల నుంచి మాకందరికీ విడుదలను ప్రసాదించమని వేడుకుంటున్నాం. నీ కృపల చేత మమ్మల్ని కరుణించమని వేడుకుంటున్నాం. నీ సన్నిధిని సహాయం మాకు అనుగ్రహించండి. వాక్యం వినిన ప్రతి బిడ్డ హృదయంలో ప్రభా నీవు ధైర్యాన్ని నింపండి ప్రభా. నేటి వాక్యము తండ్రి ఎవరికి అవసరమైనదో అది వారికి చేరులాగున ప్రభా నీవు వారితో మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాను. అందరికీ అవసరమే ప్రభా నాయన, మరి వారికి కూడా ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా నీవు ధైర్యాన్ని నింపి నీ వైపు చూసే విధముగా నీ బిడ్డలందరినీ కూడా నేను మరి ఆదరించమని వేడుకుంటున్నాను. మేము నిన్ను శోధించే విధముగా ప్రభా మమ్మలను బలపరచమని వేడుకుంటున్నాం. నిన్ను శోధించి ప్రభా మేము అనేకమైనటువంటి మేలులను కోరుకునే భాగ్యాలకు సాధించండి ప్రభా. నీ యొక్క ఆకాశపు వాకిళ్లను విప్పి ప్రభా పట్టజాలంత విస్తారమైనటువంటి దీవెనలు మా మీద కుమ్మరిస్తానని వాగ్దానం చేశావు ప్రభా. ఆ వాగ్దానములు మా ఎడల ప్రభా మేము పొందుకునేలాగున, నెరవేర్చుకునేలాగున, నెరవేర్చబడులాగున ప్రభా మాకు శక్తిని అనుగ్రహించి నిన్ను శోధించే విధముగా మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. వాక్యం వినిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఈ ప్రార్థనలో శిరస్సు వచ్చి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రభా దీవించి ఆశీర్వదించండి. వారి హృదయాలలో ఉన్నటువంటి ప్రతి వాంఛను తీర్చండి. ఇప్పుడు ఎవరెవరైతే నిన్ను అడుగుతున్నారో ప్రభా వినినటువంటి వాక్యమును బట్టి నమ్మకముతోటి, విశ్వాసముతోటి ఎవరైతే నీ దగ్గర వేడుకొస్తున్నారో తండ్రి వారి యొక్క వేడుకోలను ప్రభువా నీవు స్వీకరించి నజరేయుడైనటువంటి యేసు నామములో తండ్రి వాటిని అన్నిటినీ తీర్చుమని వేడుకొచ్చున్నా ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డ యొక్క అవసరమును తీర్చండి ప్రభువా. వారి అవసరాలు ఏవై ఉన్నావో తండ్రి అన్ని ఎరిగినటువంటి వాడవ దేవాలయం. ప్రతి ఒక్కరికి నీవు జవాబులు అనుగ్రహించండి. ఇదిగో తండ్రి బిడ్డలు అడుగుతున్నారు ప్రభా, వారి హృదయ వేదన నీకు వినబడుతుంది ప్రభా. ఆ వేదనను స్వీకరించండి తండ్రి. ఎలీషా లాంటి వ్యక్తి ద్వారా ప్రభా నీ బిడ్డలకి నేను వారి ధైర్యాన్ని నీవు అనుగ్రహించమని వేడుకొచ్చున్నావు. నీ యొక్క కార్యములు నీ బిడ్డలకి నీవు డైరెక్ట్ గా చూపించండి ప్రభా. జరగబోయేటువంటి దాన్ని వారికి తెలియచేయండి. నీ బిడ్డలకి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. కానీ దాన్ని అనుభవించేటువంటి వ్యవధిని కూడా వారికి అనుగ్రహించండి ప్రభా. నేను మరి ఆ రాజు దానిని అనుభవించలేదు ప్రభా, చూశాడు కానీ అనుభవించలేదు. కానీ నీ బిడ్డలు దాన్ని చూసి దాన్ని అనుభవించి ఆ యొక్క ఇబ్బందుల నుంచి బిడ్డలు నాయన మరి బయటకి విడుదల పొందుకునే విధంగా నీ యొక్క విమోచన హస్తాన్ని వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. హృదయాలలో వేదన, హృదయాలలో కన్నీరు, జీవితాలలో బాధలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, సాంఘికపరమైనటువంటి సమస్యలు, కుటుంబపరమైనటువంటి సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్నటువంటి బిడ్డలు నేడే విడుదలని ఇవ్వండి ప్రభు. నీవే ప్రతి ఒక్కరిని ఆదరించి కాపాడను. నీ దీవాలతో నింపుకొని చిన్న బిడ్డల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి నీకు కావలసినటువంటి శాంతి, సమాధానము, నెమ్మది, దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా కుమరించి వారిని రెట్టింపైనటువంటి దీవెనలతోటి ప్రభావ పటజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు వారికి అనుగ్రహించి నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టేటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి నీకు సాధించమని మా ప్రభువు వీరక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి నామంలో మాది వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభువు నీ తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగ చేయును గాక. ఆమేన్. 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 ఆశీర్వాదముల్ మాదీదా వర్షింప చేయుమిషా ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాదము
కుమ్మరించుము దేవా. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. అందరూ క్షేమంగా ఉండండి. తగు జాగ్రత్తలు తీసుకోండి. తగు జాగ్రత్తలు తీసుకుంటూ న్యూ ఇయర్ వేడుకల్లో అందరూ పొందండి. తిరిగి మనమందరం కూడా ఆ యొక్క వాట్సాప్ సర్వీస్ రోజున తిరిగి నూతన సంవత్సర ఆరాధన